చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శాస్త్రి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, వివాహ ఘట్టంలో సుముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ముహూర్తము అంటే కాలంలో ఒక భాగం. అంటే మనకి క్షణాలు, గంటలు, గడియలు ఉన్నట్లుగానే ముహూర్తం ఉంది. నిజానికి యథార్థంగా ఆలోచిస్తే ముహూర్తం అంటే చాలా స్వల్పకాలం అని అర్థం. ముహూర్త కాలం అంటారు. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక ముహూర్త కాలం ఆగునైనా చేసి పెడతానంటారు. లేదా ఆకలి అవుతుందన్నమాట, ఒక ముహూర్తం ఆగరా అన్నం వండి పెడతాను అంటే ముహూర్తం అంటే అతి స్వల్పమైనటువంటి సూక్ష్మమైన కాలం అని అర్థం. వివాహాల్లో జ్యోతిశాస్త్రాన్ని అనుసరించి వధూవరులు అంటే కాబోయే భార్యాభర్తలకు సంబంధించినటువంటి, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంబంధించినటువంటి ఆ నక్షత్రాలు, రాసులు, ఆ సమయాన్ని గమనించి మంచి ఏది ఉపకరించే కాలమో వాళ్ళ ఇద్దరికి కూడా ఆ నక్షత్రాలకి ఏ ఉపకరించే సమయం ఉందో ఆ సమయాన్నే ముహూర్తము అని నిర్ణయం చేస్తారు. దీనికే లగ్నం అని కూడా చెప్పారు. ముహూర్త కాలాన్నే లగ్నం అన్నారు. ఏది అభిజిత్ లగ్నము మొదలై విజయ లగ్నము మొదలైనటువంటివన్నీ. ఇది జ్యోతిశాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం చేస్తారు. ఉదాహరణకు మీరు గమనించండి, పంచాంగంలో వివాహ ముహూర్తాలు లేదా గృహప్రవేశ ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు ఉంటాయి. కానీ అన్ని ముహూర్తాలు అందరికీ సరిపోవు. కారణం ఏంటంటే మన రాశికి, మన నక్షత్రానికి, కాబోయే దంపతులకు సంబంధించిన ఇద్దరికి సంబంధించినటువంటి పొంతన, నక్షత్ర పొంతనకు సంబంధించి దీన్ని సూక్ష్మంగా ఆలోచించి వాళ్ళు చేసేదే ముహూర్త నిర్ణయం. అయితే ఈ వివాహం అంతా కూడా కొన్ని గంటలు జరిగే వివాహ క్రతువులో ఈ ముహూర్తం అనేది ఎక్కడుంటుందంటే మీ తలంబ్రాలు పోసుకున్నప్పుడు కాదు, సూత్రధారణప్పుడు కాదు, బహుమానాలు ఇచ్చేటప్పుడు కాదు, ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు కాదు, కేవలము జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టే సమయంలోనే ముహూర్త నిర్ణయం అన్నారు. శుభలేఖల్లో వేసేస్తాం 11 గంటల 32 నిమిషాలు అని రాస్తాం. ఆ 11 గంటల 32 నిమిషాలకి కూర్చోడానికే, మంగళసూత్రం కట్టడానికా, వీడియో చూడడానికా, దేనికి అంటే లగ్న సమయం ఏమిటంటే ఏదైతే మంత్రాధిష్టానంగా జ్యోతిశాస్త్రంలో చెప్పారో ఆ ముహూర్తానికి ఒకరినొకరు స్పృశించి శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, అదే ముహూర్త సమయం. కనుక తర్వాతే తాళి కట్టడం, తర్వాతనే మట్టెలు పెట్టడం, సప్తపది ఇదంతా కూడా తర్వాతే. కనుక ముహూర్తం అనేది స్థిరంగా వాళ్ళ యొక్క దాంపత్యం శాశ్వతంగా ఉండడానికి, సుఖ సంతోషంతో ఉండడానికి, వాళ్ళ వంశం విస్తారం కావడానికి పెద్దలు జ్యోతిశాస్త్రం ద్వారా నిర్ణయించింది ముహూర్తం. అంటే ఆ చాలా పరిమితమైనటువంటి సూక్ష్మ సమయం. మన వాళ్ళు ఈ ప్రశ్న అడిగారు కనుక ఇప్పుడు చిన్న సూచన చేస్తున్నా. శుభలేఖల్లో వేసే సమయానికి సకాలంగా కరెక్ట్గా ఆ సమయానికే కనుక వివాహం చేస్తూ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటేనే అది సక్రమమైనటువంటి వివాహం. లేదు 10 మంది చూడడానికి ఆ సమయాన్ని రాశామండి కానీ ఇంకా అవ్వలేదు, తయారు కాలేదు, ఏదో చుట్టాలు ఎక్కువ రాలేదు, కరెంటు పోయిందనో అట్లా ముహూర్తాలు మార్చకూడదు. దీనికి గమనించండి, పూర్వకాలంలో ముహూర్త నిర్ణయానికి వివాహ క్రతువుకు సంబంధించిన అంతకుముందు పూర్వాంగం అంతా చేసిన తర్వాత ఇంకా గడియారం చూసుకునేవాళ్ళు. అంటే ముహూర్త సమయం రాకపోతే మంగళాష్టకాలు చదివేవారు. పెళ్ళిళ్ళల్లో మంగళాష్టకాలు ఎందుకుందంటే టైంపాస్. అంటే ముహూర్త సమయం రాలేదు కనుక ఆ సుముహూర్త సమయానికే మనం ప్రధానంగా వాళ్ళని దంపతులుగా చెయ్యాలి కనుక ఆ సమయం కోసం ఎదురు చూసి అటు ఇటు మంత్రాలు చదివి, శ్లోకాలు చదివి, ప్రవరలు ఇవంతా వివరాలు చేసి ఆ సమయానికి మాత్రమే చేయడం అనే పద్ధతి ఉంది. మనం అక్షంతలు వేసేటప్పుడు కూడా ఆ సుముహూర్తం అయిన తర్వాతే వేయటం అనే పద్ధతి ఉంది. కనుక ఈ సుముహూర్తం అనేది వివాహంలో ప్రధానమైనటువంటి ప్రక్రియ. ఆ తర్వాత వైదికంగా జరిగేటువంటి ఆ ఇతర కార్యక్రమాల్లో స్థాళీపాకం అనేది సప్తపది అనేటువంటిది తర్వాత వేదమంత్రాలతో కూడిందే. కానీ ఇది ప్రధానంగా చెప్పబడింది కనుక వివాహం అనేది సంప్రదాయబద్ధంగా చేసుకునేవాళ్ళు, వైదిక ప్రక్రియ ద్వారా చేసుకునేవాళ్ళు ముహూర్త సమయాన్ని చాలా సూక్ష్మ సమయంగా, చాలా ప్రధాన సమయంగా గమనించి ఆ ముహూర్తానికి గౌరవం ఇచ్చి ముహూర్తానికే పాణిగ్రహణం కానీ లేదా మీరు కన్యాదానం అంటారా ఏదైనా ఆ సమయానికే చేయడం అనేది ప్రధానంగా చెప్పబడింది కనుక వివాహం మొత్తం కార్యక్రమంలో వైభవంగా, వినోదంగా ఎంత చేసినప్పటికీ కూడా ఈ ముహూర్త సమయానికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఎవరికి ఏమి వినపడకుండా మేళాలు కొట్టండి కొట్టండి అంటారు. అంతవరకు కొట్టే మేళం సన్నాయి విపరీతంగా కొట్టేస్తారు. ఎందుకంటే పొరపాటున ఎవడన్నా తుమ్మినా కూడా ఎవరికి అది అడ్డు రాకుండా. కారణం ఇది, మన వాళ్ళు పెట్టిన సంప్రదాయం ఇది కనుక మంత్రము ఆ స్పర్శ అనేది రెండు జరుగుతుంది. తెరసెల్లా కట్టి ఆ సమయంలో ముహూర్తం చేయడం అనేది కొంచెం కొద్దిసేపు అట్లా ఇద్దరు ఒకరి శిరస్సు మీద ఒకరు పెట్టి ప్రతిజ్ఞ చేసుకోవడమే.
అగ్రిమెంటే ఆ సమయం అన్నమాట. కనుక వివాహంలో ముహూర్తానికి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంది. దీన్ని జాగ్రత్తగా రక్షించుకుంటే సనాతనమైనటువంటి వైవాహిక వ్యవస్థ శుభ్రంగా, శుచిగా, భద్రంగా ఉంటుంది. గురువుగారు, మోక్షాన్ని ఎలా నిర్వచించుకోవాలి? మోక్షం అంటే భావన, స్థిత లేక అనుభూత? మోక్షం అంటే విడిపడ్డం అని అర్థం. గ్రహణాల సమయాల్లో కూడా శుద్ధ మోక్షకాలం అంటారు చూసారా, అంటే ఈ జన్మ పరంపర నుంచి విడిపోవడమే మోక్షం. అంటే ఈ జీవుడు పాంచభౌతికమైన శరీరంలో జీవుడు ఇమిడి ఉంటాడు. ఇందులో నుంచి విముక్తి పోయి మళ్ళీ ఇంకో జన్మ రాకుండా, ఇంకొక పాంచభౌతికమైన శరీరం రాకుండా ఉండడమే మోక్షం. మరణించడం మోక్షం కాదు. మనవాళ్ళు ఏదో గౌరవానికి రాస్తారు స్వర్గస్థులయ్యారు అని. ప్రతివాడు స్వర్గస్థుడు అవడు. మనం మరణించడం మాత్రమే జరుగుతుంది. మనం ఏ రోజైతే కార్డు వేసి బలాన్ రోజు స్వర్గస్థులయ్యారు అంటారు చూసారా, అది స్వర్గం కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, పాంచభౌతికమైన శరీరాన్ని వదిలిపెట్టారని మాత్రమే చెప్పాలి. ముక్తి అనేది ఏమిటంటే, మోక్షం అనే దానికి అర్థం ఏంటంటే ఇంకొకసారి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జన్మరాహిత్యాన్నే మోక్షం అన్నారు. కనుక ఇది భావన కాదు, ఇది ఊహ కాదు, భావన కాదు, ఏదో ఒక కథలో రాసినట్టుగా ఉండేది కాదు. భగవంతుడి గురించి తదేకంగా ఎవరైతే తపిస్తారో, ఆ తపించి చేసినటువంటి సాధనలో కోరికలన్నీ కూడా జయించి నాకు ఇంకొక జన్మ వద్దు అనేటువంటి తత్వచింతన చేసి ఆ లోపల ఉండేటువంటి పరబ్రహ్మని అంతర్దృష్టితో చూసుకొని ఎవరైతే సాధనారూపకంగా జన్మరాహిత్యానికి ఎవరైతే కృషి చేస్తారో వారికి వచ్చేదే మోక్షం. ఈ మోక్షం కూడా అనేక రకాలు అన్నారు. సారూప్యము, సాలోప్యము, సాలీప్యం అని రకరకాల మోక్షాలు చెప్పారు. కనుక భగవంతుడిలో ఐక్యమైపోవటం ఒకటి, భగవంతుడి దగ్గర ఉండిపోవటం ఒకటి, భగవంతుడి రూపంలోనే తాను రూపంగా మారిపోవడం ఒకటి. మోక్షాల్లో కూడా అనేక రకాలు భాగవతంలో చెప్పాయి. భగవంతుడి సామీప్యం అన్నారంటే మోక్షంలోనే ఒక కేటగిరీ అది. అంటే వైకుంఠంలో, కైలాసంలోనో, సత్యలోకంలోనో, లేదా మణిద్వీపంలోనో, గోలోకంలోనో అట్లా ఉండిపోవడం. అంటే మళ్ళీ ఆ జీవుడు ప్రళయం వచ్చే వరకు, మహాప్రళయం వచ్చే వరకు అక్కడే ఉండిపోవడాన్ని మోక్షం అంటారు. ఈ మోక్షం అంటే మళ్ళీ జన్మరాహిత్యాన్ని మాత్రమే మోక్షం అంటారు. ఇది భావన కాదు, ఊహ కాదు, యథార్థంగా ఉన్నదే. అట్లా మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. తిరిగి మళ్ళీ తల్లి గర్భంలో పుట్టకపోవడమే మోక్షం అని చెప్పారు. మోక్షం అంటే విడిపడటం, డిటాచ్ అవ్వడాన్నే మోక్షం అంటారు. ఇది ఎట్లా వస్తుందంటే వైరాగ్య భావనతో వస్తుంది. పుణ్యకర్మలు చేస్తూ నిరంతరం భగవంతుడిని తలుచుకుంటూ ఎవరైతే నాకు జన్మ వద్దని గట్టిగా నిర్ణయించుకుంటారో, అంటే కోరికలు లేకుండా ఎవరైతే శరీరాన్ని వదులుతారో వాడికి మోక్షం వస్తుంది. కోరిక ఉంటే మళ్ళీ జన్మ వస్తుంది. కనుక కోరిక ఉండకూడదు. కోరికలన్నీ కూడా వదిలిపెట్టి నిష్కామంగా ఎవడైతే కర్తవ్య నిర్వహణ చేస్తాడో వాడికి భగవంతుడి అనుగ్రహంతో మోక్షము వస్తుంది. ఆ మోక్షం అంటే విడిపోవటమే. అంటే ఈ పాంచభౌతికమైన శరీరం వద్దు అనుకొని జీవుడు బ్రహ్మైక్యాన్ని పొందడమే మోక్షం అంటారు. గురుగారు, పాండవులు సత్యవ్రతులు. మరి అటువంటి సత్యవ్రతులు 13 సంవత్సరాల పాటు వనవాసంలో అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? మహాభారతంలో పడ్డటువంటి పాండవులు పడ్డ కష్టాలని అసాధారణమైనటువంటి కష్టంగా వర్ణించాడు వ్యాస భగవానుడు. అంటే మనం బాగా ఆలోచిస్తే ఇంద్రుడు భూమి మీద మానవుడిగా పాండవులుగా పుట్టారు. కానీ మీరు రామాయణంలో ఆలోచిస్తే రాముడు సాక్షాత్తు పరబ్రహ్మే. అటువంటి రామచంద్రమూర్తి కూడా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. పాండవులైనా 12 సంవత్సరాలే అరణ్యవాసం. 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేశారు. ఏంటంటే ఎవరైనా కూడా, అంటే ఈ కథల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతటి వారైనా సరే పూర్వజన్మార్జితమైనటువంటి కర్మల్ని అనుభవించక తప్పదు. ఉదాహరణకి మీరు గమనించండి, జగద్గురువుగా మనం అందరం పొగిడేటువంటి కృష్ణ పరమాత్మ జైల్లో పుట్టాడు. భగవంతుడు చెరసాల్లో పుట్టడం ఏంటి అంటే, ఇది జరగవలసినటువంటి విధి విధానాల్లో కార్యకారణ సంబంధంతో ఇవన్నీ జరుగుతాయి. కనుక పాండవులు కూడా వాళ్ళ యొక్క ప్రారంధ విశేషం చేత, అంటే ఇంద్రుడే భూమి మీద 5గురుగా పుట్టినప్పుడు, ఆ 5గురుగా పుట్టినటువంటి ఇంద్రుడు తాను పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వల్ల ఈ భూమి మీద 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. కనుక ఈ కథల యొక్క ప్రధాన తాత్పర్యం ఏంటంటే, ఎంతటి వాడైనా చేసిన దానికి ఫలితాన్ని అనుభవించాలి. కనుక ఎవరో చూడలేదు, ఎవరు చూడలేదు కనుక నేను చేసిన దానికి కేసు ఉండదు అనుకుంటే అది జరగదు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా. కనుక మన జన్మకర్మల్లో పూర్వార్జితమైనటువంటి కర్మ విశేషం వల్లనే జన్మలు వస్తాయి. ఆ జన్మ వచ్చినప్పుడు మనం అనుభవించేటువంటి కష్టాలు కానీ, వనవాసాలు కానీ, అజ్ఞాతవాసం కానీ, మాన అవమానాలు కానీ, భూషణం కానీ, వైభవం కానీ, ఇవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకునేవే కనుక దాన్ని సూచిస్తూనే భారతంలో పాండవుల యొక్క అరణ్యవాసము, అజ్ఞాతవాసం సూచితం. గురుగారు, మహాభారతంలో శ్రీకృష్ణుడు శాంతిదూతగా విఫలయత్నం చేశాడు. అయినా కూడా కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. ఇందులో ధర్మ సూక్ష్మాన్ని ఎలా గ్రహించాలి? మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క పాత్ర యుగపురుషుడిగా గమనించాలి.
సంభవామి యుగే యుగే అన్నారు చూసారా. ఎప్పుడైతే భూమి మీద అధర్మం అనేది బాగా వ్యాపిస్తుందో అప్పుడు నేను పుడతానని స్వామి ప్రతిజ్ఞ చేసి ధర్మరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసమే వచ్చాడు. కనుక స్వామి కృష్ణ పరమాత్మ తన జీవితంలో వ్యక్తిగతంగా ఏం కోరుకోకుండా లోకక్షేమాన్ని మాత్రమే కోరి చేసిన ప్రతి కార్యం కూడా అట్లాగే చేశారు. పాండవులలో ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని రక్షించి, పాండవుల్లో ఉండే ధర్మాన్ని రక్షించే నెపంతో ధర్మ సంస్థాపన చేస్తూ దుష్ట శిక్షణ చేయాలని నిర్ణయించుకున్నాడు. కనుక తాను చేయబోయే దుష్ట శిక్షణకి పాండవుల్ని కొంత వాళ్ళని ఆయుధాలుగా వాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్ట్రాటజీలో వీళ్ళు ఉపయోగపడ్డారు అంతే. తాను ధర్మ సంస్థాపన చేస్తూ దుష్ట శిక్షణ చేసే సందర్భంలో పాండవుల్లో ధర్మం ఉంది కనుక ధర్మాన్ని మాత్రమే ఆయుధంగా తీసుకొని, ఉపకరణంగా తీసుకొని కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపన చేశాడు. అయితే మీరు బాగా భారతాన్ని అధ్యయనం చేసినప్పుడు ఉద్యోగ పర్వంలో ఉంటుంది కృష్ణ రాయబార ఘట్టం. రాయబారానికి రావడానికి ముందు పాండవుల్ని కూర్చోబెట్టుకొని సమావేశం ఏర్పాటు చేసి మీ భావాలు చెప్పమంటే అందరూ వాళ్ళ వాళ్ళ భావాలు చెప్పి మేము పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాలి రకరకాలుగా చెప్తారు. ధర్మరాజు ఏం చేస్తాడంటే ఒక పక్క నుంచి నాకు రాజ్యం రావాలి, క్షత్రియ ధర్మం ప్రకారం మేము రాజ్యం చేయాలి, మా రాజ్య భాగాన్ని మాకు ఇప్పించేటట్లుగా వాళ్ళని ఒప్పించేటట్టుగా నీ రాయబారం పనికి రావాలని కోరాడు. ఇంతేకాకుండా ఇంకో పక్క నుంచి ఏం కోరాడంటే మాకు శాంతి కూడా కావాలని కోరాడు. మనకి భిన్నమైనటువంటి పాత్ర కనబడుతుంది ధర్మరాజులో. ఒక పక్క యుద్ధం వద్దనుకుంటాడు, ఓ పక్క రాజ్యం రావాలంటాడు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే యుద్ధం చేస్తే కానీ రాజ్యం వచ్చే అవకాశం లేదు. కనుక ఇది ఎట్లా జరగాలి అనేటువంటి విషయంలో కృష్ణ పరమాత్మ వ్యూహం చేసి తాను శాంతినే కోరుతున్నాడు అని చెప్పాడు. కానీ ఒక మాట చెప్పాడు, నేను ఎంత శాంతవచనం చేద్దామనుకున్నా, శాంతి చెయ్యాలనుకున్నా దుర్యోధనుడు బతికి ఉండగా వాడు రాజ్యం ఇవ్వడు. కనుక నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను. పురుష ప్రయత్నాన్ని మించి పరమాత్మ యొక్క ప్రయత్నం ఒకటి ఉంటుంది. భగవంతుడు ఒకటి నిర్ణయించాడు, ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అన్నాడు. అందుకనే గమనించండి, సామదాన భేద దండోపాయాలు అనేటువంటి చతుర్విధ ఉపాయాల్ని ప్రయోగించాడు. లోకంలో చాలామంది కృష్ణ పరమాత్మను తెలియకుండా నిందిస్తారు. ఆయనే యుద్ధాన్ని ప్రేరేపించాడు, ఆయనే యుద్ధం చేశాడు అంటూ ఉంటారు. ఇది చాలా నేరం. ఎందుకంటే ఆయన మొట్టమొదట మొదలుపెట్టింది సామోపాయమే. కృష్ణరాయబారం ఆలోచించినప్పుడు కథని కనుక చూస్తే సామము, దానము, భేదము, దండోపాయం. సామం ఏం చెప్పాడు? పాలు నీళ్లు కలిసినట్టుగా మీరు ఉభయులు కనుక కలిసి ఉంటే లోకల్లో మిమ్మల్ని కన్నెత్తి చూసేవాడు ఇంకోటి ఉండడు, శాశ్వతంగా మీరు వైభవంగా ఉంటారని సామోపాయం చెప్పాడు. ఇక దానం అనే ఉపాయం ఏం చెప్పాడంటే మొత్తం రాజ్యం మాకు అక్కర్లేదయ్యా, పాండవులు మొత్తం రాజ్యమే నెత్తిన పెట్టుకోరు, వాళ్ళు ఇంతకుముందు రాజసూయాగం చేసినప్పుడు సంపాదించిన అనంతమైనటువంటి వైభవం అదంతా కూడా వాళ్ళు కోరుకోవటం లేదు, వాళ్ళకి 5 ఊళ్ళు ఇస్తే చాలు వాళ్ళు బతుకుతారు, వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి 5గురికి 5 ఊళ్ళు ఇవ్వండి అన్నాడు. ఇది దానము. అంటే ఉన్నదంతా మీరే తీసుకోండి, కొంత మాకు ఇవ్వండి అని చెప్పినట్టుగా. ఇక భేద దృష్టి చెప్పాడు. సామము దానం అయిపోయింది, భేదం చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరేదో మీ సైన్యం చాలా ఎక్కువ, 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, 7 అక్షౌహిణులు వాళ్ళే అంటున్నారు, మొత్తం 18 అక్షౌహిణుల సైన్యంలో మీదే ఎక్కువ బలం ఉంది, మీ దగ్గర మరణం లేని భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నారు అనుకుంటున్నారు. నిజంగా యుద్ధమే జరిగితే ఇక్కడ మిగిలేవాడు ఒక్కడు లేడు, పాండవులే మిగులుతారు. దీనికి మొదట ప్రీ ఫైనల్ లాగా జరిగింది విరాట పర్వంలో. ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం చూశారు కదా, అందులో ఒక్క అర్జునుడే మిమ్మల్ని అందరినీ కూడా తరిమివేశాడు, కనుక మీకు జయము లేదు, పాండవుల్ని ఆశ్రయిస్తేనే మీకు జయం ఉందని భేదం చెప్పాడు. ఈ సామధాన భేదాలు ఏవీ కుదరకపోతే అప్పుడు చివరికి దండోపాయం చెప్పాడు. ఎవరైనా లోకంలో తప్పు చేసి తప్పుని సరిదిద్దుకోకపోతే భగవంతుడు సత్యాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు స్వయంగా చేస్తాడు. నేనే నడువు కట్టుకొని వస్తాను, నేనే సారథ్యం వహిస్తాను, నేనే ధర్మ సంస్థాపన చేస్తాను, మీకు చావు మూడిందని చెప్పి అప్పుడు కృష్ణ పరమాత్మ యుద్ధాన్ని సన్నద్ధం చేశారు. కనుక కృష్ణ పరమాత్మ చేయదలుచుకుంది సామోపాయమే. ఆయన శాంతినే చేకూర్చాలనుకున్నారు, కానీ అది వాడి యొక్క విధి. దుర్యోధనుడు మంచి మాటలతో వాడు ఒక మాట అంటాడు, చివరిలో కృష్ణరాయవరంలో మాట అన్నాడు, ఈ దుర్యోధనుడు బతికుండగా పాండవులకు రాజ్యం వచ్చేది లేదు అన్నాడు. తథాస్తు అని కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడు. కనుక కృష్ణ పరమాత్మ చేయవలసినంతా సామోపాయమే చేశారు, కానీ ఎవడి ప్రారంధం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. అది కృష్ణరాయబారంలో ఉండే రహస్యం. గురువుగారు ఆత్మను అమృతంతో పోల్చారు, శరీరాన్ని నశించిపోయేదిగా పోల్చారు. అలాంటప్పుడు ఈ ప్రేమానురాగాలు, బంధుత్వాలు ఇవన్నీ ఎందుకు? భగవంతుడు మాయా కల్పన అనేది ఒకటి చేస్తాడు. అంటే ఎంత తెలిసిన వాడికి కూడా ఏదో ఒక మాయ కమ్ముతుంది. మాయ కమ్మకపోతే వాడి యొక్క అంతం లేదు. ఇక శరీరం ఉండడం పోవడం అనేది పాంచభౌతిక స్థితి. మనకి వేదాంత శాస్త్రంలో ఏం చెప్పారంటే జీవుడు నిత్యుడు, శరీరం అనిత్యం అన్నారు. కనుక ఉండేది పోయేది, ఉండేది ఊడేది శరీరం మాత్రమే కానీ జీవుడు కాదు. ఈ జీవుడే ఆత్మ అన్నారు. ఆత్మ అయినా జీవుడైనా ఒకటే.
ఈ జీవుడు ఎటువంటి వాట? జీవో బ్రహ్మైవ నాపరః. భగవంతుడు ఎంత శాశ్వతంగా ఉంటాడో ఈ జీవుడు కూడా అంతే శాశ్వతంగా ఉంటాడు. కనుక శరీరం వెళ్ళిపోతోందే కానీ జీవుడు వెళ్ళిపోవటంలా. ఆ జీవుడినే మనం ఆత్మ అని పిలుస్తున్నాం. కనుక అందుకనే ప్రతివాడు ఏం చేస్తారంటే నువ్వు మనస్సాక్షిగా వ్యవహరించు అంటున్నారు. ఎందుకంటే మనస్సు అనేదే శాశ్వతము. శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే పృథివీ తేజో వాయురు ఆకాశాలు పంచభూతాలని మనం అప్పుగా తెచ్చుకున్నామట. ఈ జీవుడికి జన్మ రావాలని చెప్తే ఈ జన్మ రావాలంటే దీనికి ఒక బేస్ రావాలి కదా, శరీరం ఉండాలి. కనుక ఆ జీవుడు ఉండడానికి ఒక పాంచభౌతికమైన శరీరం వస్తుంది. మనం గాలిని, నిప్పుని, నీరుని, ఆకాశాన్ని అప్పు తెచ్చుకుంటున్నాం. ఈ పంచభూతాలని అప్పుగా తెచ్చుకొని వీటిని తీర్చి వెళ్ళిపోతున్నాం. అందులో ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్, ప్రధానమైన వస్తువు ఏది? జీవుడు. కనుక ఇది ఒకప్పుడు ఉండేది కాదు, ఒకప్పుడు వెళ్ళిపోయేది కాదు. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే జీవో బ్రహ్మైవ నాపరః జీవో దేవ సనాతనః. దేవుడు ఎంత సనాతనుడు, ఎంత పర్మనెంటో జీవుడు కూడా అంత పర్మనెంటో, అంత సనాతనుడు. ఈ జీవుడు వెళ్ళిపోవాలంటే ఎప్పటికీ వెళ్ళిపోతాట? మహాప్రళయం వచ్చి మొత్తం జలమయం అయిపోయిన తర్వాత అప్పుడు జనార్దనులో ప్రవేశిస్తాడు. మనమే కాదు, మన జీవులే కాదు, బ్రహ్మ కూడా వెళ్ళిపోతాట. బ్రహ్మ ఏ జీవులను అయితే సృష్టిస్తాడో ఆ జీవుల్ని వెంట తీసుకొని పరబ్రహ్మలోకి వెళ్ళిపోతాడు. ఆయన ఆ పరబ్రహ్మ జల రూపంలో ఉంటాడు. ఆ జనార్దనులో మనం అంతా లయమవుతాం. మళ్ళీ తిరిగి సృష్టి జరిగిన తర్వాత అప్పుడు ఆ జీవులందరినీ బ్రహ్మ సృష్టిస్తాడు. ఆ జీవుల్లో మనం కూడా లిస్టుగా వస్తాం. కనుక ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి పోయాడు అంటే భౌతికంగా వెళ్ళిపోతున్నాడే కానీ జన్మతః వెళ్ళిపోవటం లేదు. కనుక జీవుడు అమృతము అన్న. అందుకనే పరబ్రహ్మ తత్వంలో చెప్పబడింది ఏంటంటే ఈ దేహి అంటే లోపల ఉండేవాడు, దేహం అంటే శరీరం. దేహి శాశ్వతము, ఆయన అమృతాన్ని పోల్చారు. అమృతం అంటే అర్థం ఏంటి? మరణం లేనిదని అర్థం. కనుక ఈ జీవుణ్ణి కూడా, ఆత్మని కూడా శాశ్వతంగా చెప్పారు. కనుక ఈ ఆత్మ అమృతతుల్యమైనది, అది భగవంతుడి వరప్రసాదం వల్ల వచ్చింది, అది శాశ్వతము. కనుక ఆత్మని ఎవరు క్షోభింపజేసుకోకూడదు, జీవుడు శాశ్వతం అని తెలుసుకోవాలి. ఈ బంధుత్వాలన్నీ కూడా నిజంగా వీటి మీద లంపటం పెట్టుకోవడం అనేది మాయ. మొట్టమొదటి చెప్పింది మాయా కల్పన. ఆ మాయని జయించిన వాడే జీవుడు ఉద్ధరించబడతాడు. కనుక ప్రతివాడు కూడా ఆత్మోద్ధరణకి పాటుపడాలి. మాయగా కల్పించేటువంటి రాగద్వేషాలు, అహంకార మమకారాలను వదిలిపెట్టాలి. గురువుగారు, భగవంతుని పట్ల శరణాగతిని ప్రతి వ్యక్తి ప్రదర్శించాలా? ఆ వ్యక్తికి ఉన్నటువంటి శక్తితో పురోగతిని సాధించవచ్చు కదా. శరణాగతి అనేది మనకుండేటువంటి నవవిధ భక్తి మార్గాల్లో చెప్పబడినటువంటి విషయం. నారదుడు చెప్పిన నారద భక్తి సూత్రాలు కానీ, భాగవతంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాలు కానీ, శివపురాణంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాలు కానీ దీన్నే చెప్తాయి. తురీయంగా చెప్పబడేది ఏంటంటే శరణాగతే శాశ్వతము. అంటే సరెండర్ అవ్వడమే. శరణాగతి అంటే నాదేమీ లేదు, ఈ శరీరాన్ని ఇచ్చింది నువ్వు, ఈ శక్తిని ఇచ్చింది నువ్వు, ఈ యుక్తిని ఇచ్చింది నువ్వు, ఈ కరచరణాలు నువ్వు ఇచ్చినవే, నాకు చూసే శక్తిని నువ్వు ఇచ్చావు, వినే శక్తిని నువ్వు ఇచ్చావు, అనే శక్తిని నువ్వు ఇచ్చావు. కనుక ఏవైతే నాలో ఇంద్రియాలు, ఇంద్రియ పటుత్వాలు ఇచ్చావో ఇవన్నీ కూడా నీకే సమర్పిస్తున్నానని సర్వాత్మన భగవంతుడికి సరెండర్ అయిపోవడమే శరణాగతి. కనుక ఆ శరణాగతిలో చెప్పబడేది ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, నువ్వు సూచించినట్టుగా నేను చేస్తాను, ఏదైతే ధర్మంగా ఉందో ఆ ధర్మాచరణే నేను చేస్తానని చెప్పి సర్వకాల సర్వావస్థల్లో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించటమే శరణము. ఉదాహరణకి ఈ శరణాగతి శాస్త్రానికి మంచి ఉదాహరణ రామాయణంలో విభీషణుడు చేసింది శరణాగతి. ఒక పక్క యుద్ధం ప్రారంభమైంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించడం వల్ల రావణాసురుడిని సంహరించాలని రామచంద్రమూర్తి ఆ సముద్రం దాటి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో విభీషణుడు అన్నగారికి చెప్పాడు రావణాసుడికి, అన్నా నువ్వు చేస్తోంది తప్పు, పరస్త్రీ వ్యామోహం చాలా తప్పు, పరస్త్రీ అపహరణ మహాపాపం, నీ వల్ల మొత్తం వంశమంతా నాశనం అవుతుంది, జాగ్రత్తగా ఉండమన్నాడు. వినలేదు. అప్పుడేం చేశాడంటే ధర్మానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళుతున్నాడో అన్నైనా సరే వదిలిపెట్టాలని నిర్ణయించుకొని సర్వశరణ్యుడైనటువంటి పరమాత్మని శరణు వేడాడు. అంటే మనం చేసే ప్రయత్నాలన్నీ చేసేసి చివరికి మనదేమీ లేదని చెప్పి పూర్తిగా చేతులెత్తడం ఉంటుందే, అదే సరెండర్. కనుక భగవంతుడిని శరణాగతి వేయడం అంటే భగవంతుడు ఏ శరీర శక్తియుక్తులు ఇచ్చాడో అవన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో అన్ని కర్మలు కూడా భగవంతుడికి సమర్పించడమే శరణాగతి. ఈ శరణాగతి అనేది మనకి విశిష్టాద్వైత సంప్రదాయాల్లో చాలా విశేషంగా చెప్పారు. భగవంతుడిని శరణు వేడతం తప్పించి మనం కొత్తగా చేయగలిగేది ఏం లేదు. మనకుండేటువంటి సర్వశక్తులు కూడా భగవంతుడు ఇచ్చినవే కనుక ఆయనకే ఇవ్వడం, ఉన్న వస్తువుని ఉన్న చోట పెట్టడమే శరణాగతి శాస్త్రం. కనుక ఏ భగవంతుడు మనకి జన్మనిచ్చాడో ఆ జన్మని సార్థకం చేసుకుంటూ భగవంతుడు చరణ సేవ చేయడమే శరణాగతి. ఈ శరణాగతికే బలిచక్రవర్తి యొక్క కథను కూడా చెప్పారు. దీన్ని ఆత్మసమర్పణం అన్నారు. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నారు. ఈ ఆత్మనివేదన చేసుకోవడాన్ని శరణాగతి శాస్త్రంగా చెప్పారు. సర్వాత్మన భగవంతుడికి
లొంగిపోవడం, భగవంతుడి యొక్క సేవలో తరించాలనుకోవడమే శరణాగతి. గురుగారు, లోక సంగ్రహమే ధర్మం అని అన్నారు, ఇందులో అంతరార్థం ఏంటి? మామూలుగా సంగ్రహం అంటే ఒక వస్తువుని ఒక విషయాన్ని తెలుసుకోవడం లేదా సొంతం చేసుకోవడం, సంగ్రహించాడంటారు కదా. కానీ ఇక్కడ లోక సంగ్రహం అర్థం ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా లోకహితానికి చెయ్యాలి. లోకహితం కోసమే మనం ప్రతి పని కూడా పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కనుక ఎప్పుడు కూడా లోక సంగ్రహం అంటే ప్రధానంగా తాత్పర్యం ఏంటంటే లోకానికి ఉపకరించే పని మన ద్వారా జరగాలి. అంటే భగవంతుడు మన ద్వారా ఒక మంచి పని చేయిస్తున్నాడు కనుక ఏదైనా ఒక మంచి పని చేద్దామని తప్పించడమే లోక సంగ్రహం. ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే లోక సంగ్రహం అంటే లోకంలో ఉండే మంచినంతా తీసుకొని సంగ్రహించి దాన్ని ఆచరణ రూపంలో పెట్టడం అనే అర్థం కూడా కనబడుతుంది. కానీ తాత్వికంగా ఆలోచించినప్పుడు లోక సంగ్రహం అర్థం ఏంటంటే లోకహితానికి ఏదైతే ఉంటుందో లోకానికి పనికొచ్చేది, సమాజానికి పనికొచ్చే పని మాత్రమే చేయడాన్ని లోక సంగ్రహం అంటారు. కనుక ప్రతివాడు కూడా ఈ శరీరం ఉన్నంత వరకు కూడా అవతల వారికి ఉపకరించేటట్లుగా, అవతల వారికి ఆనందం కలిగేటట్లుగా, అవతల వారికి ఏదైనా మన ద్వారా కొంత లబ్ధి పొందేటట్టుగా ఉండటమే లోక సంగ్రహం. కనుక ఈ లోక సంగ్రహానికి పాటుపడడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. కనుక చిత్తశుద్ధినే పెట్టుబడిగా పెట్టి లోక సంగ్రహం చేయమని శాస్త్రవచనం. గురుగారు, మనసును జయించడం యుద్ధాన్ని జయించడం కన్నా గొప్పదని అంటారు, ఇందులో అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? మన సనాతనమైనటువంటి భారతీయ ధర్మంలో చెప్పిన మాట ఏంటంటే మన సమస్తమైనటువంటి క్రియలకి మనస్సే కారణం. అంటే మధుసూదన సరస్వతి అని ఒక మహాపండితుడు ఉన్నాడు, ఆయన ఒక మాట చెప్పాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనకు ఉండేటువంటి సమస్త లంపటాలకి, సమస్త బంధాలకి, సమస్త వ్యవహారాలకి, మంచికి చెడుకి అన్నిటికీ కూడా కారణం మనసే. కనుక ప్రతివాడు కూడా మనసుకే చికిత్స చేసుకోవాలట. అంటే మనం ప్రాణాయామం చేసినా, యోగ సాధన చేసినా, అష్టాంగ యోగ సాధన చేసినా, భగవంతుడి ఆరాధన చేసినా, మన ఆరోగ్యాన్ని బాగా నిలుపుకోవాలన్నా ఇదంతా కూడా మనసుకు సంబంధించిన విషయంగానే చెప్పారు. ఇప్పుడు మనకి ఆధునిక వైద్యశాస్త్రంలో చెప్పింది ఏంటంటే అనేకమైనటువంటి వ్యాధులు మనస్సు వల్లే వస్తున్నాయి అన్నారు. ఈ మనస్సుని ఎవరైతే నిగ్రహించుకోగలరో వారికి బంధాలు ఉండవు, సమస్యలు ఉండవు. కనుక ఈ మనస్సును జయించడం అంటే యుద్ధంలో విజయం పొందడం కంటే గొప్పదని ఎందుకు చెప్పారంటే ఈ మనసే యుద్ధాన్ని జయించేది కూడా మనసే. ఒక వ్యక్తి పట్ల ద్వేషం కానీ, ఒక వ్యక్తి పట్ల అనురాగం కానీ, ప్రేమ కానీ, దయాగుణం కానీ, వాడికి ఏదో చేద్దామనేటువంటి ఉద్దేశం కానీ మనలో కలగడానికి ప్రధానంగా ఉండేది మనసు. ఈ మనసు ఎక్కడ ఉందని వేదాంత శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు, అనేక అన్వేషణలు చేశారు. పెద్ద పెద్ద పండితులంతా కూడా మనసు ఎక్కడుందంటే కొంతమంది అన్నారు హృదయమే మనసు అన్నారు, కాదు మెదడు మనసు అన్నారు, కాదు. ఈ మనసు అనేది ఒక అదృశ్యమైనటువంటి ఒక భావన. ఆ మనసు చెప్పినట్టల్లా మనం నడుస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక వేడి వస్తువు ఏదన్నా ఉంది, పెనం ఉందనుకోండి, అది వేడిగా ఉంటుంది. మనం చేయి పెడుతుంటే మనసు చెప్తుంది వద్దురా బాబు అని. అంటే ఏమిటి? స్పర్శ ఇంద్రియమా మనసు కాదు. ఒక్కొక్కసారి మనసు కోరికల్ని పెంచుతుంది. అప్పుడు కోరిక పెంచడానికి పదార్థం లేదు, ఊహ మాత్రమే ఉంది. కనుక ఊహారూపకంగా ఉంటుంది, వస్తురూపకంగా ఉంటుంది, వ్యవహార రూపంగా ఉంటుంది. కనుక మనసు చంచలం. దీని ఉద్దేశంలోనే త్యాగరాజ స్వామి ఒక మాట చెప్పాడు, మనసు కోతి వంటిది. కోతి ఎట్లా అయితే చంచల స్వభావంతో ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, అటు నుంచి ఇటు శాఖా చంక్రమణం చేస్తుందో ఈ మనసు కూడా అటువంటిదే. కనుక ఈ మనసుని ఎవరైతే మనసును జయిస్తారో వారు సర్వాన్ని జయించినట్టు. విశ్వాన్నంతా జయించగలిగే ఏకైక శక్తి మనసు. అందుకనే ఇందాక చెప్పినట్టుగా మనుషుల యొక్క బంధమోక్షాలన్నిటికి కూడా, రాగద్వేషాలకి, బంధమోక్షాలకి, సుఖదుఖాలకి, ఆనంద విషాదాలకి అన్నిటికీ మనసే కనుక కారణం. కనుక ఆ ఒక్క మనసుని కనుక నువ్వు అదుపులో పెట్టుకుంటే అన్నీ నీ వశం అవుతాయి. అంటే అన్నిటినీ, లోకాన్ని జయించాడండి వాడు, సమాజాన్ని జయించాడు. పెద్ద పెద్ద యోగులందరూ ఏం జయించారంటే మనసుని జయించారన్నారు. నా మనసు నా దగ్గర లేదయ్యా, నీకు సమర్పించారన్నారు. భాగవతంలో గోపికలు కూడా స్వామి బృందావనానికి పిలిచినప్పుడు, రాసక్రీడ చేసినప్పుడు వీరంతా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, ఇళ్లలో భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, ఇంటికి వెళ్ళంటే వాళ్ళు అన్నారు మా మనసు అనేది నీ దగ్గర ఉంటే మేము ఎక్కడికి పోయి ఏం చేస్తామన్నారు. కనుక ఆ మనస్సుని నియంత్రించుకోవాలి, నిగ్రహించుకోవాలి. ఆ మనస్సుని ఎవడైతే నిగ్రహించుకుంటాడో వాడికి శత్రుభయం లేదు, యుద్ధ భయం లేదు, ప్రాణభయం కూడా లేదు. అందుకనే ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడిచ్చినటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా అదుపులో పెట్టుకొని, ఆ ఇంద్రియాల యొక్క అదుపు పెట్టుకోవడం వల్ల మనసును కూడా అదుపులో పెట్టుకున్నవాడు ప్రశాంతంగా జీవించగలడు. కనుక మనస్సే అన్నిటికీ ప్రధానం. ఈ మనస్సుకే చికిత్స చేయాలి. మనం చేసేటువంటి జపం కానీ, సాధన కానీ, ప్రాణాయామం కానీ, అష్టాంగ యోగ సాధన కానీ, యోగాసనాలు కానీ, ఇవన్నీ కూడా మనసుకు చేసేటువంటి చికిత్సనే. కనుక మనస్సును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటే
యుద్ధ భయం లాంటి ప్రాణభయం ఉండదు, యుద్ధ భయం ఉండదు, పాపభీతి ఏది ఎటువంటి భావాలు లేకుండా నియంత్రించుకునేటువంటి పరిస్థితి. అంటే సున్నితపు త్రాసులో ఎట్లా అయితే ఆ సూది సున్నా మీద ఉంటుందో అట్లా మనసు నిర్మలంగా ఉండడానికి, ఆ మనసును నిర్మలంగా ఉంచుకోవడానికి చేసే సాధనలో ఇవన్నీ కూడా భాగాలుగా చెప్పారు. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.